సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సాకేత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో మనకైతే మొత్తానికి జూలై మంత్ అయితే ఎండ్ అయిపోయింది. ఈ మంత్ లో మనం చాలా తక్కువ మొబైల్స్ అయితే లాంచెస్ అయితే చూసాం. కాకపోతే కొంచెం ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ అయితే చూసాం. ఇంకా మనం నెక్స్ట్ వచ్చే ఆగస్ట్ మంత్ గురించి కనుక మాట్లాడుకుంటే చాలా అయితే మొబైల్ లాంచెస్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ప్రతి మొబైల్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడున్న కాలంలో మనం చూసుకున్నట్లయితే మొబైల్స్ అన్ని అయితే రేట్లు అయితే పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ కూడా మనకి హై ప్రైజెస్ తోనే వస్తాయి. మాక్సిమం మిడ్ రేంజ్ మొబైల్స్ అయితే ఎక్కువగా అయితే ఆశించొద్దు. ఒకవేళ ఆశించినా సరే దాంట్లో ఎక్కువ ఫీచర్స్ అయితే మీరు పొందలేరు. సో ఇంకా ఈ మొబైల్స్ లో ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ నుంచి మిడ్ రేంజ్ సిరీస్ లో కొత్త మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. అదే మనకి నోట్ 17 సిరీస్ అనమాట. ఈ మొబైల్స్ అయితే మనకి ఆగస్ట్ 2 అయితే లాంచ్ అవబోతున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ రెడ్మీ నోట్ 17 అన్నది ఏదైతే ఉందో అది మనకి పోకోలో రీబ్రాండింగ్ తో పోకో M8 ప్లస్ అని అయితే తీసుకొస్తారు. సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, సేమ్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఇంకా దీంట్లో ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే ఈ రెడ్మీ నోట్ 17 వచ్చేసి మనకి 6.83 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 4 Gen 4 అయితే యూజ్ చేశారు. ఇంకా 9000 mAh బ్యాటరీతో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని కెమెరా విషయానికి వస్తే మనకి ఇది సింగిల్ కెమెరాతో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం చెప్పుకున్నట్టే ఆగస్ట్ లో ఫస్ట్ లాంచ్ అయ్యే మొబైల్ అని చెప్పుకోవాలి. ఆగస్ట్ 2 అయితే మనకి ఇది లాంచ్ అయిపోతుంది. ప్రైస్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇది మనకి 20,000 to 28,000 మధ్యలో అయితే ఉండొచ్చు. చెప్పాలంటే ఇది వచ్చేసి ఒక మంచి మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పాలి. నోట్ సిరీస్ లో వీళ్ళకి అయితే ముందే మంచి మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. దాని సక్సెసర్ రెడ్మీ నోట్ 17. ఇంకా ఈ సిరీస్ లోనే రెడ్మీ నోట్ 17 ప్రో కూడా లాంచ్ అవుతుంది. ఈ 17 ప్రో మొబైల్ లో ఉన్న ఫీచర్స్ చూసుకుందాం. ఇది కూడా మనకి సైజ్ అయితే ఏం మారదు, 6.83 ఇంచ్ తోనే వస్తుంది డిస్ప్లే. కాకపోతే దీంట్లో మనకి 1.5K 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇంకా ఓలెడ్ ప్యానల్ కూడా తీసుకొస్తారు. ఇంకా దీంట్లో ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు. మనకి ఇందులో వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4 అయితే ఉంటుంది. సేమ్ దాంట్లో లాగే బ్యాటరీ కెపాసిటీ అయితే 9000 mAh ఉంటుంది. కాకపోతే ఛార్జింగ్ అయితే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకెళ్లారు. ఇంకా డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ కూడా ఇస్తారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 20 MP అయితే ఉంటుంది. ఇంకా దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 35,000 లోపు అయితే పెట్టొచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి వివో నుంచి S సిరీస్ లో కొత్త ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. వివో S2 అయితే వస్తుంది. ఆగస్ట్ 6 అయితే లాంచ్ అవుతుంది. ఇంకా దీంట్లో అంటే ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే 6.59 ఇంచ్ 1.5K OLED ప్యానల్ తో వస్తుంది. దీంట్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 అయితే యూజ్ చేస్తారు. 1000 mAh బ్యాటరీతో 8 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 50 MP మెయిన్ కెమెరా మరియు 50 MP టెలిఫోటో లెన్స్ కూడా అయితే అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో 8 MP అల్ట్రా వైడ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి వివో నుంచి వచ్చే ఒక మంచి ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్ అని చెప్పాలి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 55 నుంచి 60K మధ్యలో అయితే ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ కూడా వివో నుంచే వివో V సిరీస్ లో V80 అయితే రాబోతుంది. ఇది వచ్చేసి మనకి ఆగస్ట్ మిడిల్ లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. దీంట్లో మనకి 144Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 అయితే యూజ్ చేశారు. 7200 mAh బ్యాటరీతో 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP జైల్ సెన్సర్ తో 3x వరకు టెలిఫోటో జూమ్ మరియు 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తారు. ఇంకా అంతేకాకుండా ఇది మనకి IP68, 69 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది. సో దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 55,000 నుంచి 65,000 మధ్యలో అయితే ఉండొచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒప్పో నుంచి మనం K సిరీస్ అయితే చూస్తూనే ఉన్నాం. K13 K13 టర్బో అయితే చూసాం. ఇప్పుడు మనకి K15 అయితే రాబోతుంది. ఒక మంచి పర్ఫార్మెన్స్ ఫోన్ అని చెప్పాలి. ఇది మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ గానీ సెకండ్ వీక్ గానీ లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే ఇది మనకి 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ MediaTek Dimensity 7360 సూపర్ అయితే యూజ్ చేస్తారు. 8000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది మనకి మాక్సిమం పర్ఫార్మెన్స్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే పెడతారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 22 నుంచి 28K మధ్యలో అయితే ఉండొచ్చు. ఇది మనకి లాంచ్ అవడం కూడా ఆగస్ట్ లో ఇంకా కన్ఫర్మ్ అయిందో లేదో తెలియదు. ఆగస్ట్ లో లాంచ్ అయితే మాత్రం సెకండ్ వీక్ లోపు అయితే లాంచ్ అయిపోవచ్చు. ఇంకా మనకి ఒక కొత్త బ్రాండ్, అంటే బ్రాండ్ కొత్తది కాదు, మొబైల్ ఫోన్స్ లో మాత్రం ఆ బ్రాండ్ అయితే ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు వరకు మనకైతే వాచెస్ అయితే చూసాం ఫైర్బోల్ట్ కంపెనీ నుంచి. సో ఇప్పుడు అదే కంపెనీ మనకి మొబైల్స్ కూడా మ్యానుఫాక్చరింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అని అయితే రూమర్స్ నడుస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఆగస్ట్ లో ఇలా ఫస్ట్ ఫోన్ అయితే లాంచ్ చేయొచ్చు. కాకపోతే ఇది వచ్చేసి మనకి 4G ఫోన్ మాత్రమే. దాని పేరు వచ్చేసి బోల్ట్ ఈవో 4G అనమాట. ఇది మాక్సిమం మనకైతే ఆగస్ట్ 2026 లో అయితే లాంచ్ అయిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిక్స్ Hot 70 Pro అయితే లాంచ్ అవబోతుంది. ఇది కూడా మనకి మాక్సిమం ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో అయితే లాంచ్ అయిపోవచ్చు. ఇది మనకి ఒక మంచి మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పాలి. 20,000 దగ్గరలో అయితే రావచ్చు. అండ్ దీంట్లో అంటే ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే 6.76 ఇంచ్ LCD డిస్ప్లే తో వస్తుంది. దీంట్లో మనకి 144Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ MediaTek Dimensity
7100 అయితే యూస్ చేస్తారు. 6000 mAh బ్యాటరీతో IP68 వాటర్ రెసిస్టెంట్ తో ఇదైతే లాంచ్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z11 అయితే లాంచ్ అవబోతుంది. ఇది మనకి మాక్సిమం ఆగస్ట్ సెకండ్ వీక్ లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా దీంట్లో ఉన్న ఫీచర్స్ కనుక మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7S Gen 4 అయితే యూస్ చేస్తారు. 50 MP OIS తో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ 32 MP సెల్ఫీ కెమెరా, 9020 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మనకి ఇది మాక్సిమం 40,000 అరౌండ్ అయితే లాంచ్ అవ్వచ్చు. ఇంకా మనకి ఆగస్ట్ లో మంచి ప్రీమియం మొబైల్స్ లో చూసుకున్నట్లయితే గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. ఈ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లో అయితే ఫుల్ వీడియో అయితే ఉంటుంది. లైక్ కార్డ్స్ లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే వెళ్ళి చూసేయండి. ఇదైతే మనకి ఆగస్ట్ 12th అయితే గూగుల్ వాళ్ళు కండక్ట్ చేసే మేడ్ బై గూగుల్ 2026 ఈవెంట్ లో అయితే ఈ పిక్సెల్ సిరీస్ అయితే లాంచ్ చేస్తారు. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ లో లాంచ్ అయ్యే మొబైల్స్ అయితే ఇందులో ఏది బాగా అనిపించింది అండ్ మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ లో అయితే చెప్పండి. అండ్ అంతేకాకుండా మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే ఈ ఆగస్ట్ లో ఇండిపెండెన్స్ డే సేల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో దాని మీద కూడా నేనైతే ఫుల్ వీడియో అయితే చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేస్తుండండి. అండ్ ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.